హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మనం ఈరోజు తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తున్నాము. సో అరుణాచలం వెళ్ళే లోపల మీకు నేను అరుణాచల విశేషాలు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. సో మనము ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా వెళ్ళడము. సో మనం బైక్ యూజ్ చేయడం లేదు, ఎందుకంటే నా బైక్ హైదరాబాద్లో ఉంది. సో నేను తిరుపతి నుంచి వెళ్తున్నాను కాబట్టి సో డైరెక్ట్గా నేను బస్సు ద్వారా వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట. మొత్తానికైతే బస్ స్టాండ్ లోపలికి వచ్చేసాము. సో బస్ ఎక్కి ఇంకా మనము మా ప్రయాణాన్ని కొనసాగిద్దాము, ఓకేనా? బస్ ఎక్కి నేనంతా రికార్డ్ చేస్తా ఉంటే ఎప్పుడది నన్నే చూస్తూ ఉంది, ఏముంది ఈ కెమెరాలో అని అడుగుతుంది అనమాట. సో నేను దానికి కూడా కొంచెం ఫన్నీగా రియాక్షన్ ఇచ్చాను, చూడండి మీరు. బస్ స్టార్ట్ చేశారు. సో మన తిరుపతిలో అన్ని వీధులు దాటుకుంటా ఒక హైవే ఎక్కి హైవే నుంచి డైరెక్ట్ అరుణాచలమే. సో అరుణాచలం అంటే మనం తెలుగులో అంటాం, కానీ తమిళ్లో దీనికి అన్నామలై అంటారు. ఇది తమిళనాడులో ఉంటుంది అనమాట. సో ఇది పంచభూతలింగం అంటారు దీన్ని. సో పంచభూతలింగ క్షేత్రాలలో ఇది ఒకటి అనమాట. సో ఇప్పుడు అరుణాచలానికి అసలు ఏంటి మీనింగ్ అంటే వచ్చి, అరుణ అంటే ఎర్రని, ఆచలం అంటే కొండ. సో అరుణాచలంని అంటే దాని పూర్తి ఇది అర్థమైందంటే ఎర్రని కొండ అని తాత్పర్యం వస్తుంది అన్నమాట. మన పురాణాల ప్రకారం శివుని ఆజ్ఞతో విశ్వకర్మచే నిర్మించబడిన ఒక ఆలయం అన్నమాట ఇది. సో మనము పొద్దున్నే బయలుదేరడం వల్ల త్వరగా టిఫిన్కి ఇక్కడ ఆపారనమాట. సో ఇక్కడ మనం టిఫిన్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో లోపలికి వెళ్దాం రండి. సో ఇడ్లీ వడ ఆర్డర్ చేశాను, బాగా వేడివేడిగా ఇచ్చారు. దీని సంగతి ఏందో చూద్దాం. టేస్ట్ మరీ చెప్పుకోదగ్గంత లేదు, కానీ ఓకే, అట్లా అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయగలం. నెక్స్ట్ ఒక టీ వేసారనమాట. సో టీ తాగేసిన తర్వాత మళ్ళీ మనం బయలుదేరడం. స్కంద పురాణంలో అరుణాచల మహత్యం గురించి ఉందన్నమాట. దీంట్లో వచ్చేసి ఇక్కడ జరగవలసిన పూజా విధానాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సరే గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేసి పూజా విధానాలన్నీ కూడా ఈ విధంగానే ఉండాలనేసి ఒక నిర్దిష్టం పెట్టారనమాట. సో బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాను. సో ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళి బయట నుంచి ఇంకో గుడికి మన ప్రయాణం అనేది సాగిద్దాం, ఓకేనా? ముందైతే నేను ఆటోలో వెళ్దాం అనుకున్నాను, కానీ బట్ అక్కడ కొంతమందిని అడిగిన తర్వాత తెలిసింది ఏంటంటే గుడి దగ్గరే అని చెప్పారు. సో నడుచుకుంటా వాకబుల్ డిస్టెన్సే కాబట్టి వెళ్ళిపోవచ్చు అని నేను కూడా ఏం చేశానంటే నడక సాగించాను అనమాట. సో అట్లా మొత్తం రోడ్లన్నీ చూసుకుంటా అట్లా నిదానంగా నడుచుకుంటా వెళ్ళాను.
సో వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే మనకి గుడి గోపురం ఉంటుంది కదా, సో కొంచెం కొంచెంగా కనిపించడం స్టార్ట్ చేసింది. సో ఇంకా పోయే కొద్దీ మనకి పెద్దగా దూరం అనేది మనకి తెలియదు. ఇక్కడ చూడండి ఆ గోపురం అసలు ఎంత గొప్పగా కనిపించిందో. కొంచెం ముందుకు వెళ్ళి నేను దీన్ని గోపురాన్ని ఇంకా బాగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. అసలు గోపురం ఏదో ఆకాశంలో తాకుతున్నట్టు అసలు ఎంత బాగుంది చూసారా, చాలా మంచిగా అనిపించింది అన్నమాట. గుడి దగ్గర పడే కొద్దీ ఆ గోపురం చాలా మంచిగా అనిపించింది. అంటే గోపురం ఎంత పెద్దదంటే అసలు మనము లిటరల్లీ నిల్చుకొని చూసామంటే చాలా పైకెత్తి చూడాల్సిందే, అంత గొప్పగా ఉంది ఆ గోపురము. సో ఎగ్జాక్ట్ గోపురానికి కిందే లగేజ్ కౌంటర్ ఒకటి ఉంటుంది. మీరు లగేజ్ అంతా అక్కడ డిపాజిట్ చేసి లోపలికి వచ్చేసేయండి. లోపలికి వచ్చి క్యూ లైన్లో నిల్చుకునేసేయండి. సో మనకి క్యూ లైన్లో డైరెక్ట్గా మన దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా ఈజీగానే ఉంటుంది. బట్ వెళ్ళే కొద్దీ ఆ గోపురాన్ని, అక్కడ ఉండే ఆర్కిటెక్చర్ని అన్నీ మీరు చూస్తూ ఉంటే అసలు చాలా అంటే చాలా గొప్పగా అనిపిస్తాయి. ఇక్కడ యాక్చువల్గా పాతాల శివలింగం ఒకటి ఉందన్నమాట. సో ఏంటంటే మన రమణ మహర్షులు వారు ఉన్నారు కదా, సో ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళు అనమాట. సో ఆ పాతాల శివలింగాన్ని మీకు చూపించాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. చూడండి, చూసి దర్శించుకోండి. మీకు కూడా మీ జీవితంలో అన్నీ మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. దర్శించుకోండి. ఆ పాతాల శివలింగాన్ని అలా చూస్తూ ఎంతసేపన్నా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అసలు మీకు అరుణాచలంకి వెళ్ళారంటేనే చాలు, మీలో చాలా మంచి వైబ్రేషన్స్ మీ బాడీలో కలుగుతాయి. సో అది ఎలా అంటే అది మీరై అనుభూతి చెందితే కానీ మీకు అర్థం కాదనమాట. రండి, ఒకసారి మీరు కూడా అరుణాచల స్వామి దర్శనాన్ని చేసుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఇదే ప్రసాదం కౌంటరు. సో మంచిగా మన ప్రసాదాలన్నీ చాలా బాగుంటాయి. సో నేను వెళ్ళి పులిహోర, బెల్లం పొంగలి, ఇంకా మంచిగా అన్ని ప్రసాదాలు తీసుకునేసి మంచిగా ఆరగించాను. ఆ గుడి మొత్తం చూసుకుంటూ బయటికి నేను ప్రయాణం సాగించాను. సో ఇలా నడుచుకుంటూ మనం బయటకు వచ్చేసామంటే ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే వెళ్ళి మనకి గిరి ప్రదక్షిణకి వెళ్తాం కదా. సో అక్కడ మనం మొదటగా ఇక్కడ టెంకాయ కొట్టి మనం ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో నేను జై అరుణాచలేశ్వరాయ నమః అనుకుని టెంకాయ కొట్టి ఇక్కడి నుంచి నా నడకని సాగించారనమాట. సో ఒక స్వామివారు కూడా ఎవరో బొట్టు పెట్టి ఇంకా ఇక్కడి నుంచి నేను నా నడకని సాగించాను. గిరి ప్రదక్షిణ మొత్తము 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తము 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలన్నమాట. నాకు అరుణాచల ప్రదక్షిణలో ఎక్కువగా నాకు విదేశీయులు కనిపించారండి. నేను ఎందుకు పర్టికులర్గా విదేశీయులు అని చెప్తున్నానంటే మన వాళ్ళు చెప్తారు కదా, అసలు మీదంతా మూఢనమ్మకాలు, మీది అదంతా పాటించడం అంతా ఊరికే అనేసి. సరే మనము హిందువులము, మనం చేస్తుంటే మనం మూఢనమ్మకాలు అంటాం. వాళ్ళంతా ఫారినర్స్ కదా, వాళ్ళకి అవసరం ఏముంది చెప్పండి. సో ఇదే రమణాశ్రమం అన్నమాట. సో మనకి కెమెరా లోపలికి నాట్ అలౌడ్. ఈ అరుణాచల కొండని మనము ప్రదక్షిణం చేస్తాం కదా, ఈ ప్రదక్షిణం చేసేది మనము శివునికి డైరెక్ట్గా మనం ఎంత ప్రదక్షిణ చేస్తామో అంత పుణ్యం కలుగుతుంది అనేది అక్కడ భక్తుల యొక్క నమ్మకం. కావాలంటే మీరు కూడా గమనించండి. ఎప్పుడైనా సరే అరుణాచలం వెళ్ళినప్పుడు చూడండి, ఏ సమయంలో అయినా సరే దానికి సమయం అనేది ఏముండదు. ఏ సమయంలో అయినా సరే భక్తులు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు.
ఆ గిరి చుట్టూ. అరుణాచల మహత్యం గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పుండొచ్చు, కానీ మీరు ఒక్కసారి చాగంటి గారిది ఒక స్పీచ్ ఒకటి ఉంటుంది, అది వినండి. ఏంటంటే మనిషి జీవితం అనేది 2 విధాలుగా మనము ఏమంటారు దాన్ని కొలమానం చేయొచ్చు అంట. ఏ విధంగా అంటే అరుణాచలం వెళ్ళిన దానికి ముందు వెళ్ళిన తర్వాత అనేది చేస్తారంట. ఎందుకురా అంటే అరుణాచల యొక్క దర్శనం అనేది అంత మహోన్నతమైనది. ఇలా ప్రదక్షిణ చేస్తూ 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 చీకటి కూడా పడిపోయింది. సో ఒక విషయం అయితే నిజమండి, అరుణాచలానికి మనం వెళ్ళాలనే సంకల్పం రావడం కూడా ఒక గొప్ప విషయం. సో వన్స్ మీకు ఆ సంకల్పం వచ్చిందంటే మటుకు చెప్తున్నాను కదా, మీకు ఖచ్చితంగా మీ జీవితం అనేది ఆ రోజు నుంచి ఇంకోలాగా మారుతుంది. ఎందుకంటే నేను డైరెక్ట్గా దీన్ని ఏమంటారు నాకే ఒక అనుభూతి చెందిందనమాట. సో ఇదే అండి అరుణాచల దేవాలయ విశేషాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెవరికైనా కూడా షేర్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా ఇంకా విషయాలు కానీ మర్చిపోయి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను మళ్ళీ వెళ్తాను, ఖచ్చితంగా దాంట్లో అన్నిటి కూడా మీకు చూపించేదానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.